సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యుః తం నమామి గజాననం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు అయోధ్య రామపథం కార్యక్రమానికి స్వాగతం. అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటున్నటువంటి శుభ తరుణంలో మనం అయోధ్య రామపథం అనేటువంటి పేరుతో గత కొన్ని రోజులుగా శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య వైభవ విశేషాలను వర్ణించుకుంటూ ఉన్నాము. ఇది మనకు భక్తి టీవీ కల్పించినటువంటి సువర్ణ అవకాశం. రామచంద్రమూర్తికి జీవితంలో అతి కీలకమైనటువంటి ఘట్టం రామాయణంలో సీతా కళ్యాణం. అక్కడి నుంచే రామాయణంలో ఒక మలుపు అనేటువంటిది జరుగుతుంది. శివధనుర్భంగం గురించి గత భాగంలో మనం చెప్పుకున్నాము. ఎవ్వరూ చేయలేనటువంటి పనిని మహానుభావుడైనటువంటి రామభద్రుడు చేసినాడు. ఇనకుల వంశోద్భవుడు, అపరిమిత అప్రమేయ అనంత తేజో పరాక్రమశాలి ఆ రామచంద్రమూర్తి ఆ శివధనస్సును పట్టుకోగానే ఇక్కడ ఇది శివ విష్ణు లీలా విలాసం. శివుడి ధనస్సును విష్ణువు ఎక్కుపెట్టగలడు, విష్ణు ధనస్సును శివుడు ఎక్కుపెట్టగలడు. రాముడు శివధనస్సును ఎక్కుపెడితే అల్లికత్రాడు కట్టబోతూ ఉంటే విరిగిపోయింది. అది ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి మాట రాసినారు. దోర్దండద్వితయేన ఖండ పరశోః కోదండమారోపయన్ కుర్వాణశ్చ విదేహ దేశ నృపతిం తీర్ణ ప్రతిజ్ఞాభరౌ సానందౌ కుశికాత్మజేన సుదృశాం బృందేన కౌతూహలాత్ సౌవ్రీడం ప్రియయా అవలోకితముఖః రామోస్తు న శ్రేయసే రామోస్తు న శ్రేయసే. ఒక కవీశ్వరుడు అల్లుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. భుజదండ పరాక్రమం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఆ శివధనస్సును ఎత్తగానే ప్రతిజ్ఞ అనేటువంటి బరువును దించుకున్నటువంటి జనకుడు ఆనంద పరవశుడైపోయాట. అది చూస్తున్నటువంటి విశ్వామిత్రుడికి కనుల నుంచి ఆనంద భాష్పాలు కింద రాలుతున్నాయట. ఆహా, ఏమి నా భాగ్యము! భవ్య దివ్య అద్భుత సీతారామ కళ్యాణానికి అనుసంధానకర్తగా నా జీవితాన్ని నేను ధన్యం చేసుకున్నానే. ఏమి అవకాశం ఇచ్చావయ్యా దేవదేవ పరంధామ పరాత్పర. ఆనందపడిపోయాడండి విశ్వామిత్రుడు. కళ్ళ నిండా ఆ నీరంతా గడ్డాన్ని తడిపివేస్తున్నదట. స్త్రీ సముదాయం అంతా ఆహా చప్పట్లు కొట్టినారు. మా జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాతకు చక్కని భర్త దొరికాడు కదా. అమ్మలక్కలంతా ఆనందపడిపోయారు. అలాగే ప్రియురాలైనటువంటి సీతాదేవి యొక్క ముఖము ఆ చెంపలు కానీ ఎర్రబడిపోయాయట సిగ్గుతో. ఈ విధందరిని చూస్తున్నటువంటి ఆ రామభద్రుడి యొక్క ఆ వీక్షణము మనందరికీ శ్రేయస్సును ప్రసాదించుగాక అని ఒక కవీశ్వరుడు శివధనుర్భంగం మీద చెప్పినటువంటి అపురూపమైనటువంటి ఒక శ్లోకం అండి. ఎంతమంది తమ జన్మను ధన్యం చేసుకున్నారో రాముడి మీద కీర్తించి, రామచంద్రమూర్తిని రామచంద్రమూడి యొక్క గుణగణాలను కీర్తించి. కాబట్టి ఇక్కడ చాలా ఆనందపడిపోయాడు. కరుణశ్రీ గారు అంటారు, సిగ్గుబరువున శిరసు వంచినది సీతయు కాదు సభలో నిక్షితిపతులును. సిగ్గుబరువున శిరసు వంచినది సీతయు కాదు. సిగ్గుతో శిరస్సు దించుకున్నది సీతమ్మ అయితే
అయ్యో 16 ఏళ్ల పడుచు పిల్లవాడు మాకంటే అద్భుతమైన పని చేశాడే అని కొమ్ములు తిరిగినటువంటి మీసాలు కలిగినటువంటి రాజరాజులంతా తలలు దించుకున్నారట సిగ్గుచేత. కాబట్టి జనక మహారాజు వెంటనే రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు, ఆనందపడ్డాడు. చక్కగా వివాహం అనేటువంటిది జరిగింది. సీతా కళ్యాణం అనేటువంటి ఘట్టం అపురూపమైనటువంటి ఘట్టం రామాయణంలో. ఇక్కడే ఆదివంశ విశుద్ధానాం అంటారు. ఇక్కడ వంశములను ప్రధానంగా ఇక్కడ చెప్పారండి. బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకు ఇక్ష్వాకువు, ఆయనకు కుక్షి, ఆయనకు వికుక్షి, ఆయనకు బాణుడు, ఆయనకు అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువుకు త్రిశంకువు, త్రిశంకువుకు దుందుమానుడు, దుందుమానుడికి యవనాశ్వుడు, యవనాశ్వుడికి మాంధాత, మాంధాతకు సుసంధి, అతడికి ధ్రువసంధి, అతడికి భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కకుత్సుడు, కకుత్సుడికి రఘువు, రఘువుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి శంఖనుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రకుడు, శీఘ్రుడికి మరువు, మరువుకు ప్రశశుక్రుడు, ప్రశశుక్రుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజమహారాజు, అజమహారాజుకు దశరథ మహారాజు, దశరథ మహారాజుకు శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు. ఇదండి వంశవృక్షం. ఆహా! ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమ ధర్మినాం ఇక్ష్వాకుకుల జాతానాం వీరానాం సత్యవాదినాం. వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశాన్ని గురించి చెబుతూ ఉంటే ఇప్పటికీ ఈ వంశం ఉందండి. రామాలయం యొక్క ప్రతిష్టాపన పూర్తి కాలేదు అని 5 శతాబ్దాలుగా తమ కిరీటములను, తమ యొక్క తలపాగాలను, తమ యొక్క గౌరవమైనటువంటి ఏవైతే వస్త్రభూషణాదులన్నింటినీ కూడా పరిత్యజించినటువంటి వంశములో ఉన్నటువంటి మిగతా వారు ప్రస్తుతము ఈ జనవరి 22వ తేదీ అయోధ్యలో రామ ప్రతిష్టాపన జరగబోతున్నటువంటి శుభ తరుణంలో వారంతా మరల 5 శతాబ్దాల తర్వాత కిరీటాలు ధరించబోతున్నారు. ఆ వంశంలో ఉన్నటువంటి వారు తలపాగాలు పెట్టుకోబోతున్నారు. ఇది వంశ సూచన, ఇది వంశ గౌరవం. ఇది కేవలంగా ఒక ఇక్ష్వాకు వంశానికే కాదు, యావత్ భారతదేశానికే జనవరి 22వ తేదీన జరగబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రతిష్ట చాలా విశేషమైనటువంటిది. కాబట్టి మీరంతా కూడా తెలుసుకోండి. కేవలం ఇక్ష్వాకు వంశం ఒకటే కాదండి, ఇక్ష్వాకు వంశంతో పాటుగా జనక వంశం గురించి కూడా శతానందుల వారు చెబుతారు. నిమిచక్రవర్తికి మిథి చక్రవర్తి, ఆయన పేరుతోనే మిథిల అనేటువంటి నగరం ఏర్పడ్డది. జనకుడు మిథిని మధిస్తే పుట్టాడు. తల్లి లేకుండా పుట్టినటువంటి వాడు కాబట్టి అతని పేరు జనకుడు అని పెట్టినారు. ఆ వంశంలో తర్వాత వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ నామం అనేటువంటిది వారికి ఎప్పుడు కూడా ఇవ్వబడుతూ ఉన్నది. అందుకే జనకుడికి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతుడు, సుకేతుడికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, అతడికి మహావీరుడు, మహావీరుడికి సుధృతుడు, సుధృతుడికి దృష్టకేతువు, దృష్టకేతువుకు హరిజశ్వుడు, హరిజశ్వుడికి మరువు, మరువుకి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీరుడు, దేవమీరుడికి విబుధుడు, విబుధుడికి మహీద్రకుడు, మహీద్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు, శీరధ్వజుడు. అంటే ఏ జగన్మాత సీతామాత భూమి యందు దొరికిందో ఆ జనకుడి పేరు శీరధ్వజ జనకుడు. గుర్తుపెట్టుకోండి. జనకపురి అని నేపాల్ చూపిస్తున్నారు. ఇప్పుడు నేపాల్ నుంచి ఎన్ని కానుకలు పంపిస్తున్నారండి. అల్లుడికి పట్టాభిషేకం అయితే మామగారు ఊరుకుంటారా? సీతమ్మ వారికి పుట్టింటి నుంచి సారె వస్తోంది, బయలుదేరారు వారంతా. రేపు 22వ తేదీ అయోధ్యలో మహా అద్భుతమైనటువంటి ఉత్సవం చేస్తున్నారండి జనకపురి నుంచి అమ్మవారి యొక్క. కాబట్టి అమ్మ యొక్క వంశం. శీరధ్వజ జనకుడికి 2 కుమార్తెలు ఉన్నారు. అత లోకేశ్వరీ లక్ష్మీ జనకస్య పురేస్వతః శుభక్షేత్రే హలోత్కాతే తారే చ ఉత్తర ఫల్గునే అయోనిజ పద్మకర బాలార్క శత సన్నిభ
సీతా ముఖోద్భవాత్ సీత అస్యైచ నామ అకరోత్. ఇది పద్మపురాణంలో చెప్పబడినటువంటి ప్రమాణ శ్లోకాలు. భూమి యందు దొరికింది సీత. సీతాలాంగల పద్ధతి అని నిఘంటువు. సీత అని పేరెందుకు పెట్టారు అంటే సంస్కృతంలో నాగటి చాలును సీత అని పిలుస్తారు. భూమి యందు దొరికింది కాబట్టి, నాగటి దెబ్బకు దొరికింది కాబట్టి, ఆవిడకు నాగటి చాలుకు దొరికింది కాబట్టి ఆవిడకు సీత అని పేరు పెట్టినాడు. సీత కాకుండా ఆయనకు ఊర్మిళ స్వంత కుమార్తె. అతనికి తమ్ముడున్నాడు శీరధ్వజుడికి కుశధ్వజుడు అనేటువంటి, ఇతని పేరు కూడా జనకుడే. ఆ జనకుడికి 2 కూతుర్లున్నారు. వారి పేర్లే ఊర్మిళ, వారి పేర్లే మాండవి, శృతకీర్తి. ఇక్కడ ఆశ్వలాయన గృహ్య సూత్రంలో చెప్పబడినట్టుగా కులమగ్రే పరీక్షం స్యాత్ మాతృతః పితృతశ్చ. వివాహానికంటే ముందే తప్పకుండా మాతృవంశాన్ని పితృవంశాలను శుద్ధి చేశారు. అంటే శుద్ధి ఉందా లేదా, వంశశుద్ధి. ఎందుకంటే మహారాజు కదా, ఈ జగత్తును పరిపాలించబోయేటువంటి మహానుభావుడు కదా, వంశ పరీక్ష చేసినారు సీతమ్మను కూడా. ఇవన్నీ కూడా ప్రాచీనమైనటువంటి పద్ధతులు. పెళ్లికి ముహూర్తం పెట్టినారు. ఎప్పుడు అంటే సాధారణంగా అన్ని నక్షత్రముల యందు పెళ్లి పనికిరాదు. రేవతి రోహిణీ చైవ ఉత్తరాని త్రయస్తథా మఖ మృగశిరోహస్త స్వాతి మూల అనురాధయోః ఆవాహే చ వివాహే చ విద్యా సంగ్రహణేపి చ వాపయేత సర్వబీజాని గృహగ్రామ ప్రవేశనం. చూడండి, బోధాయనుడు చెప్పినటువంటి జ్యోతిష్ శాస్త్రం. వివాహానికి కావచ్చు, అలాగే గృహప్రవేశాలకు కావచ్చు, వీటన్నింటికి కూడా రేవతి రోహిణి ఉత్తరానిత్రయ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, మఖ మృగశిర, హస్త, స్వాతి, మూల, అనురాధ, ఇవన్నీ మంచి నక్షత్రాలండి. వీటిలో సీతా కళ్యాణం ఎప్పుడు జరిగింది అన్నటువంటి ప్రశ్న ఉద్భవిస్తే రామచంద్రమూర్తి యొక్క పెళ్లి ముహూర్తము ఇక్కడ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పెట్టినారు, ఉత్తరలో పెట్టినారు. ఉత్తర ఫల్గుని నక్షత్రము ఎందుకు పెట్టారు అంటే రామచంద్రమూర్తి యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రము. పునర్వసు నక్షత్రం నుంచి కనుక లెక్క పెడితే తారాబలం అనేటువంటిది రామచంద్రమూర్తికి సాధన తార అవుతుంది, సీతమ్మ యొక్క జన్మతార. మరి ఉత్తర ఫల్గుని నక్షత్రము సీతమ్మ వారి యొక్క జన్మ నక్షత్రము. స్త్రీకి ఉత్తర ఫల్గుని నక్షత్రము అంటే జన్మ నక్షత్రంలో స్త్రీకి పెళ్లి చేయవచ్చు అని జ్యోతిష్ శాస్త్రము చక్కగా చెబుతూ ఉన్నది. అందువల్ల సీతమ్మకు జన్మ నక్షత్రములో జన్మతార రోజున పెళ్ళయింది. రామచంద్రమూర్తికి ఇక్కడ సాధన తారలో పెళ్లి జరిగినట్టుగా మనకు రామాయణంలో ఒకే ఒక్క ఆధారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. పనిలో పనిగా జనకుడు యొక్క ఆంతర్యాన్ని గ్రహించినటువంటి వశిష్ఠుల వారు, శతానందుల వారు పురోహితులకు చాలా ప్రాధాన్యం ఇచ్చినటువంటి సంప్రదాయం అది. ఇంటి పురోహితులే పెళ్లికి వారు అన్ని సిద్ధం చేసినారండి. వశిష్ఠుల వారు అన్నారు, మరి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడున్నాడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులు ముగ్గురున్నారు. కుశధ్వజుడు అన్నాడు, నా కుమార్తె అయినటువంటి మాండవిని భరతుడికి ఇస్తాను అని, శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇస్తాను, ఊర్మిలను లక్ష్మణుడికి ఇస్తాను అని శీరధ్వజనుడు చెప్పినాడు. సంబరపడిపోయాడు దశరథ మహారాజు, మహానందపడిపోయాడు. ఇంకా ఆనందం, ఇంకా ఆనందం. ఎందుకంటే కొడుకుల పెళ్లిళ్ళు తొందరగా అవుతూ ఉంటే ఇంకేం కావాలి. మొత్తానికి పెళ్లిళ్ళు జరిగాయి. చాలా ఆనందంగా వివాహం అనేటువంటిది. యుజం సీతా మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛయేనాం భద్రంతే పానిం గృహ్ణీష్వ పానినా పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపత్ రాజా మంత్రపూతం జలం తదా సాధు సాధ్వితి దేవానాం ఋషీనాం వదతాం తదా. కన్యాదానం జరిగింది రామచంద్రమూర్తికి సీతమ్మతో.
మంగళసూత్ర ధారణ జరిగింది సీతమ్మకు. ఈ భారతదేశం పులకరించిపోయింది. ప్రకృతంతా ఆనంద పరవశంలో మునిగిపోయారు. జగన్మోహనాకారుడు జగదానందకారకుడైనటువంటి ఆ పరంధాముడికి జనకుడి యొక్క కూతురు ఆ సీతమ్మను ఇవ్వటం వల్ల లోకమంతా ఆనందం అనేటువంటిది పొందడం జరిగింది. సగుణ సాకార పరబ్రహ్మ స్వరూపాన్ని శక్తి స్వరూపం పొందడం జరిగింది. సీతా కళ్యాణం జరిగిన తరువాత పరశురామ గర్భభంగము జరుగుతుంది. రామచంద్రమూర్తికి పరశురామావతారం సర్వశక్తిని కూడా ధారపోసింది. దశరథ మహారాజు కోడళ్లతో పరివారంతో సహా అయోధ్య నగరంలో ప్రవేశించినాడు. నగరంలోనూ అయోధ్య నగరంలోనూ అందరికీ ఎంతో ఆనందం అనేటువంటిది కలిగింది. మన పురాణ గ్రంథాలలో సాధారణంగా చిన్నవాళ్ళకి అంటే భార్యకో కొడుక్కో కూతురికో ఉపదేశాలు చేస్తూ ఉంటారు ఇక్కడ. కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడెక్కడ ఏ ఏ వ్యక్తులకు కర్తవ్యం ఉన్నదో వారికి కర్తవ్య బోధ చేయడం అనేటువంటిది ఇక్కడ బ్రహ్మాండంగా మనం చూడవచ్చు. అందుకే రామాయణం చదవకపోతే జీవితం అనేటువంటిది బాగుపడదండి. వినండి రామాయణం, వినదగునెవ్వరు చెప్పిన. దశరథ మహారాజు కౌసల్యకు ఉపదేశం చేసినాడు. కోడళ్లను ఎలా చూసుకోవాలి, వారి పట్ల ఎలా ప్రవర్తించాలి. ఎంత చక్కటి ఉపదేశం అండి. నీవు కోడళ్లతో ఎంతో స్నేహంగా మసలాలి. కంట్లో నలుసు పడితే ఎంత సహజంగా కనురెప్పవాలుతుందో అంత సహజమైనటువంటి ప్రేమ అత్త కోడళ్ల పట్ల చూపాలి. ఆ మాటలు వింటూ ఉంటేనే కుటుంబ వ్యవస్థకు బలమైన పునాదులు వేసిందండి రామాయణ మహాకావ్యం. దశరథుడు తన కోడళ్లను రాణులకు అప్పచెప్పి అతిథులకు వీడ్కోలు పలికాడు. భరత శత్రుఘ్నులు మేనమామలతో కలిసి వారింటికి వెళ్ళారు. ఇక్కడ సీతారాములు చాలా ఆనందంగా కాలం అనేటువంటిది గడపసాగుతున్నారు. అయోధ్య పట్టణంలో సీతా కళ్యాణమైన తర్వాత 12 సంవత్సరాలు మానుష భోగాలు అనుభవించినారండి మహానుభావులు. 12 సంవత్సరాలు గడిచాయి. ఇక్కడ చాలామంది తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటంటే రామచంద్రమూర్తి పెండ్లి అయిన వెంటనే అరణ్యవాసం చేసినట్టుగా రామాయణ కావ్యంలో ఎక్కడా లేదండి. సీతారామ కళ్యాణం అయిపోయిన తరువాత 12 సంవత్సరాలు ఆనందంగా అయోధ్య నగరంలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు అయోధ్య నగరంలో దశరథ మహల్ ఇవన్నీ చూడవచ్చు. మరల అయోధ్య ఈ దేశాన్ని మార్చబోతోంది. అయోధ్య ఈ దేశ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దబోతోంది. చూడండి, అయోధ్యలోకి రామచంద్రమూర్తి అడుగు పెట్టడం అంటే ఇది అసాధారణమైనటువంటి అంశమండి. ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. 12 ఏళ్ల తరువాత పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నాడు దశరథ మహారాజు. వెంటనే తన నిర్ణయాన్ని ప్రజల మధ్య పెట్టినాడు. ప్రజాప్రతినిధులు అంటూ ఉండేవారు కొంతమంది. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ముందు దశరథుడు మాట్లాడుతాడు. అందరూ నన్ను ప్రజావత్సలుడు ధర్మపరాయణుడు అంటారు. నేను కర్తవ్య తత్పరుడనై రాజ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే శ్రీరాముడు రాజు కావాలి అని మీకెందుకు అనిపించింది అని దశరథ మహారాజు ప్రజాప్రతినిధులను తిరిగి ప్రశ్నించినాడు. అయ్యా, రాముడు రాజు కావాలి అన్నప్పుడు మిమ్మల్ని మేము తక్కువగా చూడట్లేదు. మీరు వృద్ధులైపోయారు. మీ కనుల ముందే రామచంద్రమూర్తి వంటి కర్తవ్యనిష్టాపరుడు, మీ వంశోద్ధారకుడు మన దేశ పరంపరను ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి బాధ్యతను గనక పొందితే మీకు గర్వంగా ఉంటుంది, దేశానికి క్షేమం. అందువల్లనే మేము కోరుతున్నాము అన్నారు. వెంటనే ముహూర్తం పెట్టమన్నాడు. వశిష్ఠుల వారు ముహూర్తం పెట్టినారు. తెల్లవారే ముహూర్తం. ఇంకా ఆగేది లేదు. ఇక్కడ వచ్చిందండి అసలు కీలకమైనటువంటి ఘట్టం. పట్టాభిషేకం అనేటువంటి ముహూర్తాన్ని రామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు పెట్టినారు. మరి పట్టాభిషేకం జరిగిందా? రేపు జనవరి 22వ తేదీ జరిగేటువంటి రామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తం కూడా ఇది అద్భుతమైనటువంటి ముహూర్తం అండి. ఆ ముహూర్తానికి సంబంధించినటువంటి
సకల విశేషాంశములు నేను మీకు రేపటి భాగంలో తప్పకుండా చెప్తాను. ఆ ముహూర్త విశేషాలు, అసలు అయోధ్య రామజన్మభూమికి సంబంధించినటువంటి ముహూర్తం ఎవరు పెట్టారు, వారి యొక్క విశేషాలు ఏమిటి, అవన్నీ కూడా మనం తెలుసుకొని రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని మరల మనం అయోధ్య రామపథం కార్యక్రమంలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి భాగంలో ముహూర్తానికి సంబంధించినటువంటి విశ్లేషణను చెప్పుకుందాం. అందరూ కూడా ఈ అయోధ్య రామపథం అనే కార్యక్రమాన్ని వీక్షించండి. చక్కగా భక్తి టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా వీక్షించండి, రామానుగ్రహం పొందండి. జై శ్రీరామ్.